నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన రిటైర్డ్ స్పెషల్ మెజిస్ట్రేట్ జి మధుసూదన్ రావు విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్నారు. ఆయన పలమనేరులో తన ఆధ్వర్యంలో మధు విద్యానికేతన్ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ను స్థాపించి అనేక మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఉపాధ్యాయులు మరియు సిబ్బందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఆయన స్థాపించిన విద్యా సంస్థల్లో చదివిన అనేక మంది విద్యార్థులు నేడు ఉన్నత ఉద్యోగాలు, రాజకీయ రంగం మరియు వివిధ రంగాలలో స్థిరపడి సమాజ సేవ చేస్తుండడం తనకు ఎంతో ఆనందం, తృప్తిని కలిగిస్తోందని జి మధుసూదన్ రావు తెలిపారు. విద్య ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమనే నమ్మకంతో ఆయన చేసిన సేవలు పలమనేరులో ప్రత్యేక గుర్తింపును పొందాయని తెలిపారు. ఈరోజు మీ ప్రస్థానం గురించి, మీ చిన్నప్పుడు జరిగిన ఎడ్యుకేషన్ ఎలా జరిగింది, మీరు ఎలా జడ్జిగా వచ్చారు, ఎలా గురించి కొన్ని విషయాలు మాకు షేర్ చేసుకోండి సార్. టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు. నేను తవనంపల్లి మండలము జీగోలపల్లి గ్రామంలో నేను జన్మించాను. మా తల్లిదండ్రులు మధ్యతరగతి వ్యవసాయదారు కుటుంబం. వాళ్ళు చాలా కష్టపడుతూ వ్యవసాయం చేస్తూ మమ్మల్ని చదివించారు. నేను చదువుకునేదానికి 5వ క్లాస్ అయిన తర్వాత 6వ క్లాస్ హై స్కూల్ లేదు మా ఊరిలో. అరగుండకు పోవాలంటే 6 కిలోమీటర్లు నడిచిపోయేదానికి ఇబ్బంది అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒక హిందీ ప్రచారక ఇన్స్టిట్యూట్ అయిన విజయవాడ దగ్గర పామర్రు అనే ఊరిలో నన్ను తీసుకెళ్ళి ఒక ఆశ్రమంలో, గాంధీ శిష్యుడు గారి ఆశ్రమం, ఎలమంచి వెంకటేశ్వరరావు గారిని ఆ ఆశ్రమం స్కూల్లో చేర్పించారు. ఆశ్రమం స్కూల్లో చదివిన దానివల్ల నాకు అక్కడ యోగాభ్యాసము, అక్కడ యోగా, సూర్య నమస్కారాలు, కృష్ణానది కాలువ వస్తుంది పుల్లేరని, దాంట్లో స్నానం చేయడము, అదే చిన్నతనం అంతా మెట్రికులేషను అంటే 10th క్లాస్ వరకు అక్కడ 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 గడిపాను. అక్కడ నన్ను కూడా చాలా బాగా చూసుకొని అక్కడ పోయి చదవటం వల్ల నాకు నా అవుట్లుక్ మా ప్రాంతంలో, మా ఊళ్ళో వాళ్ళకంటే కానీ, మా అన్న కంటే కానీ, మా అందరికీ మాతో పాటు మా ఊళ్ళో ప్రాంతంలో ఉండే వాళ్ళందరికంటే కూడా నా అవుట్లుక్ చాలా బాగా పెరిగింది. అది మహాత్మా గాంధీ గారి శిష్యులు ఇన్స్టిట్యూట్ కాబట్టి అక్కడ నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. డిసిప్లిన్ నేర్చుకున్నాను. నేను నలుగురికి మార్గదర్శుడిగా ఎట్లా నడవాలా అనేది అప్పటి నుంచి అలవాటైంది నాకు. తర్వాత పియూసీ వచ్చి మెట్రికులేషన్ ఆంధ్ర యూనివర్సిటీ మెట్రికులేషన్ అయిన తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు విజయవాడలోనే చదవాలని పట్టుబట్టినారు. అయితే కూడా నాకు మన ఊళ్ళో పోయి చదువుకుందామని తిరుపతికి రావటం జరిగింది. ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో పిఈసీలో బైపీసీ గ్రూప్లో జాయిన్ అయినాను. ఆ టైంలోనే అనుకోకుండా మా క్లాస్లో మన ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా పిఈసీలో మాతో పాటు ఒకే క్లాస్లో చదువుకునే అవకాశం వచ్చింది. ముఖ్యమంత్రిగా ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు మా ఒక స్నేహితుడు. తెల్లవారు లేస్తే మేము అన్నిటికీ, బాటనీకి, జువాలజీకి, కెమిస్ట్రీకి, ఫిజిక్స్కి అన్నిటికీ ట్యూషన్లో తెల్లవారు లేస్తే, నిద్ర లేస్తే ఇద్దరు పోటీలు పడి చదివాము. దురదృష్టవశాత్తు నాకు తెలుగులో ఫెయిల్ అయినా నేను. తర్వాత వచ్చింది మా అన్న మదనపల్లి బీటీ కాలేజీలో నుంచి అక్కడ పిఈసీ పాస్ అయ్యి ఆయన తిరుపతిలో ఆర్ట్స్ కాలేజీలో చేరాడు. అప్పుడు వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అయ్యారు. మేమంతా కూడా ఒకే రూమ్ తీసుకొని కొంతకాలం ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్లో, మళ్ళీ తర్వాత వచ్చి తిరుపతిలో పొర్ల వీధిలో ఒక ఇల్లు తీసుకొని ముగ్గురు ఉన్నాము. చాలా ఏళ్ళు ఉన్నాము. రూమ్మేట్స్గా చాలా కాలం ఉన్నాము. రూమ్మేట్స్ మేము ప్రైవేట్ పొర్ల వీధిలో ఉన్నప్పుడు నేను, మా అన్న పద్మనాభ నాయుడు, ఆయన కూడా హార్టికల్చర్ యూనివర్సిటీ డైరెక్టర్గాను, అగ్రికల్చర్ యూనివర్సిటీ డైరెక్టర్గా కూడా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా క్లోజ్ పర్సన్, ఆయన ఇంటిమేట్ పర్సన్. మేము అక్కడ ఉన్నాము. చంద్రబాబు నాయుడు ఎట్లా అంటే మాకు ఇంకో విధంగా కూడా మాకు మా అక్క కౌశల్యమ్మ అనే అక్క చంద్రబాబు నాయుడు ఊరిలో నారావారిపల్లిలోనే అక్కడ ఇచ్చి పెళ్లి చేస్తున్నాము సుబ్రహ్మణ్య నాయుడు అనే ఆయనకి.
వాళ్ళు అప్పట్లో మంచి స్థితిమంతులు, బస్సులు, కార్లు అంతా ఉండేవి వాళ్ళకి. చంద్రబాబు నాయుడు ఫాదర్ ఖర్జూర్ నాయుడు, మా బావ సుబ్రహ్మణ్య నాయుడు చాలా స్నేహితులు. ఎప్పుడూ ఒకటిగా ఉండేవాళ్ళు. ఊరి విషయాలన్నీ కూడా వాళ్ళే పంచాయతీలు చేయటం అట్లా చేస్తాం. చంద్రబాబు నాయుడు అట్లా ఒక విధంగా మాకు దూరం చుట్టం కూడా అవుతాడు. ఫ్రెండ్ ఫస్ట్ మన చుట్టము ఫ్రెండ్ కూడా. తర్వాత మేము రూమ్మేట్స్, ఫ్రెండ్స్, అన్నిటికంటే కూడా ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్స్, చాలా ఇంటిమేట్గా ఉండేవాళ్ళం. తర్వాత అనుకోకుండా మళ్ళీ ఆయన బెంగళూరులో, నేను మా తర్వాత బెంగళూరులో చేరాను. బెంగళూరు చేరినప్పుడు వీళ్ళు ఎంఏ ఎకనామిక్స్ మా చంద్రబాబు నాయుడు గారు, మా అన్న పద్మనాభ నాయుడు ఎంఏ సౌత్ ఈస్ట్ ఏషియన్ స్టడీస్. అక్కడ అయిపోయిన తర్వాత పిహెచ్డికి ట్రై చేసినారు చంద్రబాబు నాయుడు. పిహెచ్డిలో ఎంఫిల్లో సీట్ రాలేదు ఆయనకి. అప్పుడు ఏం చేశారంటే, బెంగళూరులో నేను లా చదువుతా ఉన్నాను. బెంగళూరులో వివిపురం లా కాలేజ్ చదువుతా ఉంటే ఆయన వచ్చి లా చేరాడు మా కాలేజీలోనే. నా దగ్గరికి వస్తే నేను చేర్పించాను. మా అన్నని ఆయన్ని లాలో చేర్పించినాను. నా రూమ్లోనే ఉన్నారు. కొంతకాలం లా కూడా చదివినారు. మళ్ళీ ఆయనకి ఎంఫిల్లో సీట్ వచ్చేస్తే తిరుపతికి వెళ్ళిపోయినాను. తిరుపతికి వెళ్ళిపోయి అక్కడ ఆయన హాస్టల్లో ఎంఫిల్ చేస్తూ ట్యూటర్గా ఏ బ్లాక్లో ట్యూటర్గా ఉన్నాడు. ఉంటూ అక్కడ ఆ టైంలో నేను లా చదివేసి వచ్చి ప్రాక్టీస్కి వచ్చినాను. ఆయన ఎంఫిల్ చేస్తూ యూనివర్సిటీలో ఉండేటప్పుడే ఆయన పులిచెర్ల సమితి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పాలిటిక్స్లోకి వచ్చారు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అయినారు. ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఎంత క్లోజ్గా ఉన్నా కాబట్టి నువ్వు కూడా రాజకీయాలకు రావాలా అట్లా అని అడిగితే నేను కూడా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ పీరియడ్లో ఎన్నో కార్యక్రమాలు చేసాము. ఇద్దరు కలిసి ఎన్నోసార్లు హైదరాబాద్, ఢిల్లీ ఎక్కడెక్కడో కలిసి తిరిగాము. నాకు కూడా అవకాశం వచ్చింది. టికెట్ కూడా పుత్తూరు టికెట్ ఇస్తే నేను వద్దనుకున్నాను. అప్పట్లో నిలబడలేదు. తర్వాత నాకు రాజకీయాలు పట్టవు అని చెప్పిందని, బాబు నాకు రాజకీయాలు పట్టవు, నేను ఏదో హ్యాపీగా లా చదివాను కదా, నాకు ఏదైనా చిన్న ఉద్యోగం కావాలి. ఆయన సహకారంతో నాకు ఏపీకి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం వచ్చినాక నేను ఇట్లా మదనపల్లి, పలమనేరు, చిత్తూరు చేస్తూ, పలమనేరు ఎందుకో నాకు నచ్చింది ఊరు. ఇక్కడ మనుషులు, ఇక్కడ ప్రశాంత వాతావరణము, ఇది నచ్చింది నాకు. అందువల్ల ఇక్కడే మనము సెటిల్ కావాలా. మా ఊరు అరగొండ దగ్గర మాకు ల్యాండ్స్, అక్కడ కూడా ల్యాండ్స్ అన్నీ ఉన్నా కూడా ఇక్కడ ల్యాండ్స్ తీసుకొని ఈ ఊరిలో సెటిల్ అయిపోయాము. ఇల్లు కట్టుకొని ఇట్లా సెటిల్ అయిపోయాము. ఇక్కడ ప్రాక్టీస్ ఎన్రోల్మెంట్ అయినా కూడా ప్రాక్టీస్ చేయడం లేదు. నాకు వ్యవసాయం అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి మా ఇక్కడ కొంత ల్యాండ్స్ తీసుకొని గార్డెన్స్ అంతా పెట్టుకున్నాను. ఒక అభ్యుదయ రైతుగా మేము ఎన్నో కార్యక్రమాలు చేసినాము. మామిడికాయల కోసం మా ఫ్రెండ్ ముఖ్యమంత్రిగా ఉంటా కూడా బంగారుపల్లి మార్కెట్ యార్డ్ ముందర మామిడికాయలకు అన్యాయం జరుగుతూ ఉంది. సిండికేట్లు అయ్యి రైతులు ఫ్యాక్టరీ వాళ్ళు మోసం చేస్తూ ఉన్నారని రోడ్లో కూర్చున్నాము. అప్పుడు మా ఫ్రెండ్ చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నారు. ఆయన ఈ విషయం తెలిసి ఆయన ఇమీడియట్గా అప్పుడు డబ్బులకి శాంక్షన్ చేసి రైతులకు ఇస్తామని చెప్పినారు. అదే మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా అదే మాదిరిగా ఇచ్చినారు. అదే ఈ లాస్ట్ ఇయర్ ఆయన ఒక రైతు పక్షపాతి కాకపోతే ఆ 4 రూపాయలు కానీ ఇవ్వకుండా ఉంటే ఇంకా ఎంతోమంది, వేల మంది రైతులు, చిత్తూరు జిల్లాలో 100 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. అంత ఘోరంగా లాస్ట్ సీజన్ జరిగింది. అలా జరిగింది. మా జీవితం కూడా అలా ప్రశాంతంగా సాగిపోతుంది. మా మిస్సెస్, దీనికంతా నా సక్సెస్లో మా మిస్సెస్ పార్వతి గారు, ఆమె కూడా పాత్ర ఎంతో ఉంది. ఆమె కూడా నేను ఏపీకి ఉద్యోగం చేసుకుంటూ ఉండగానే మా మధు హై స్కూల్ అని ఒకటి, పలమనేరులోని మధు జూనియర్ కాలేజ్ అని ఒకటి కొంతకాలం నడిపాము. ఎంతోమందికి వాళ్ళకి ఎంతో సహాయంగా ఎన్నో విధాలుగా సహాయం చేసి ఎంతోమంది ఇప్పుడు ఎక్కడెక్కడో ఉద్యోగాలు మంచి స్థితిలో, మంచి పరిస్థితుల్లో అంతా మన ఇంట్లో ఉన్నారు. అలాగా ఈ ప్రాంతం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఇక్కడనే అందులో మంచిగా కలిసిపోయాను. రాజకీయాలు చేయాలని నాకు లేదు. రాజకీయాలు చేసే అవకాశం ఉంది. ఎంతోమంది అడుగుతారు, మీకు ఇంత అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు అంటే, రాజకీయాల్లో కూడా ఎంతో కష్ట నష్టాలు ఉంటాయి. ప్రశాంతంగా ఉండలేము. నేను కాలంలో చేశాను రాజకీయాలు. అప్పట్లో యూత్ కాంగ్రెస్ అంటే ఒక ఎమ్మెల్యే, చిన్న మినీ మినిస్టర్ లాగా మేము పోయాము. అప్పుడు అది చూశాను కాబట్టి ప్రశాంతంగా ఉండదు. అందరినీ రాజకీయాల్లో
ఉండే ఇబ్బంది ఏమంటే రాజకీయ నాయకులు కూడా అందరినీ సంతృప్తి పరిచేదానికి ఇంపాసిబుల్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత పరిపాలన చేసి ఎంత చేసినా కూడా ఓడించారు ఆయన్ని. ఎవరైనా ఇప్పుడు అంతే, ప్రజలు అట్లా అన్నమాట. వాళ్ళకి అన్నీ ఎంత బాగా చేసినా ఎంత చేసినా కూడా వాళ్ళకి ఏదో ఒక యాంగిల్లో అసంతృప్తి ఉంటుంది. అది నాకు పట్టుకోలేదు. అది ప్రజల్లో కూడా ఆ టెండెన్సీ ఉంది. మనకు రాజకీయాలు మనకు సరిపడదు, మనం అంత పూర్తిగా త్యాగం చేయాలి రాజకీయం అంటే. చంద్రబాబు నాయుడు చూస్తే ఒక్కోసారి నాకు జాలేస్తుంది మా స్నేహితులు చూస్తే. ఎందుకబ్బా ఎంత హ్యాపీగా గడిపాము కాలేజ్ డేస్లో. మీ కాలేజ్ డేస్లో సార్తో మీ బాండింగ్ ఎలా ఉంది? మేము చాలా క్లోజ్. ఎప్పుడు నేను కనపడితే కూడా భుజం మీద చేయేస్తాను. నాకు భుజం నొప్పి చేయనేవాడిని. అట్లా మేమంతా క్లోజ్. రాజకీయాల్లో కూడా నేను ఆయన అలిపిరిలో ఆయన బాంబ్ బ్లాస్ట్లో అవుతానే నేను పోయాను. మా ఫ్యామిలీతో కూడా తీసుకుపోయి కలిశాను వాళ్ళ ఇంటి దగ్గరే. చాలా బాధేసింది. ఎందుకు ఈ రాజకీయాలు చేసి ఎంత రిస్క్ ఉంది రాజకీయాల్లో, ఇంత అవసరమా? ఆయన కూడా ఏదో ఆయన ఏమంటే ఇప్పుడు మనం చెప్తారు కదా, ఎంతసేపు ఆయన కష్టపడాలంటారు. కష్టే పదే ఎంతసేపు కష్టపడాలంటారు. చిన్నప్పటి నుంచి ఉంది అది. నాకు కూడా ఉంది, ఆయనకు కూడా ఉంది. ప్రజలకు మంచి చేయాలని ఒక తపన. అదే ఏదో ఒకటి చేయాలని. సరిగ్గా నిద్రలో ఉన్నాను, సరిగ్గా నిద్రలో అయినా సరిగ్గా మా ఇద్దరికి ఆ క్వాలిటీస్ ఉన్నాయి. అది మళ్ళీ నాకు యోగా చేసేది అదంతా ఎన్టీ రామారావు గారు చూసి వాయిన్ నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి రాజకీయ నాయకత్వాలు ముందు గాంధీ గారి ఆశ్రమంలో గాంధీ గారి శిష్యుల ఆశ్రమంలో నేను యోగాస్ నేర్చుకున్నాను. నాకు దాని వాల్యూ తెలుసు. అదేమంటే మైండ్కి ఒక పవర్ వస్తుంది యోగాస్ ప్రాక్టీస్ చేస్తే. ఆ పవర్తో మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు అనుకున్నదంతా ఎందుకు జరుగుతుందంటే ఆ మెడిటేషన్ పవర్ వచ్చింది ఆయనకి సొహతగానే. కొంచెం పర్సెప్షన్ ఇది ఎక్కువ. మనిషిని ఎలా చూస్తే అలా చెప్తారు. అట్లా మామూలుగా చెప్తారు కదా, చాలా పర్సెప్షన్ అనేది. ఆవిస్తే పేగులు లెక్కేస్తారంటారే, అట్లా అనకూడదు. అయితే వానికి పర్సెప్షన్ పవర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నది. అది ప్లస్ వచ్చి లక్ కూడా, వానికి లక్ కూడా ఉన్నది. అవన్నీ మేము చెప్పకూడదు కొన్ని విషయాలు. ఏమి నా లక్ అంటారు మీరు, అది చెప్పకూడదు మేము. అది 7 లక్ అంటారు దాన్ని. ఒక గేమ్లో వస్తుంది 7 లక్ అంటారు. అది ఒక గేమ్లో వస్తుంది. ఆ గేమ్ ఆడేవాళ్ళం. దాంట్లో కూడా ఆయన విన్ 7 లక్కే. డీల్ అంటే డీలే. అట్లా ఆయనకి లక్ అప్పటి నుంచే ఉన్నది. ఆ లక్ అట్లే దేవుని దగ్గర ఆయనకి ఎన్టీ రామారావు గారు పిల్లని కూతుర్ని ఇవ్వడం ఆయనకి అదృష్టం కలిసి వచ్చింది. ఇప్పుడు మీరు ఎక్కడైనా కలిసిన నాకు అవన్నీ మాట్లాడేంత టైం ఉండదు. ఊరికే మామూలుగా క్యాజువల్గా మాట్లాడుకుంటాం. మా భువనేశ్వరి గారిని కూడా కలిసినప్పుడు ఆమె కానీ లోకేష్ కానీ కలుస్తుంటాము. లోకేష్ ఈ ఊరికి పలమనేరుకు వచ్చినప్పుడు మా ఇంటి ముందర హైవేలో పోయేటప్పుడు నాకు పాదాభివందనం చేస్తే ఆశీర్వాదాలు తీసుకునేది యోగాలంలో. అది కూడా చెప్పాలి నేను. కావాలంటే ఆ ఫోటో కూడా ఇస్తాను. మా అన్న పద్మనాభ నాయుడు, నేను మా అన్న పద్మనాభ నాయుడు చంద్రబాబు నాయుడు గారు కలిసి మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలని కోరేదానికి పోయి కలిసాము 6 months ముందు. 6 months ప్రాక్టీస్. అది మ్యాంగో బోర్డు అంటే తప్పకుండా నేను చేస్తాను అన్నారు. ఆయన దగ్గర పట్టుబట్టి చేపిస్తామని మేము కూడా అనుకుంటున్నాం, ప్రయత్నం చేస్తాం. మా వంతు ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే మేము ఈ మ్యాంగో అంటే మేము చిన్నప్పటి నుంచి మా మామిడికాయలో మా ఫ్రెండ్ మామిడికాయలు చిన్నప్పటి నుంచి మా మామిడికాయలు రుచి చూస్తున్నాడు. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ప్రత్యేక అడిగి మరీ తెప్పించుకున్నాడు. ఎన్టీ రామారావు కూడా దీనికి గండికోటకు మేము తీసుకుని పోయి మామిడికాయలు ఇస్తే ఎన్టీ రామారావు ఒకసారి ఒక 2 బుట్టలు మామిడికాయలు ఇస్తే, బాబు చిత్తూరు మామిడి పండ్లు తెచ్చావు బాబు, ఇవన్నీ ఎక్కడ చాతాయి బాబు, మాకు చిత్తూరు నుంచి ఒక బండిలో తోలుకొచ్చేకూడదు ఇట్లా. రామారావు గారు కూడా మామిడికాయలు బాగా ఫ్రీగా తినేవాళ్ళు. లాస్ట్ ఇయర్ కూడా నేను కుప్పంలో పోయి భువనేశ్వరి గారికి మామిడికాయలు ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చినారని చెప్పండి అమ్మా అని చెప్పిందని పోయి మాట్లాడి గ్రీట్ చేసేసి ఇప్పుడు కూడా పంపిస్తూ ఉంటాం వాళ్ళకి మామిడికాయలు. సంవత్సరం కూడా పంపిస్తూ ఉంటాము. చిన్నప్పటి నుంచి ఒకటి మామిడికాయలు మేము ఈ మామిడి
మామిడి దీంట్లో నేను కానీ మా అన్న పద్మనాభ నాయుడు కానీ అభ్యుదయ రైతులు మామిడి ప్రత్యేకంగా మామిడి తోటలే, మాకు వేరే ఏం లేదు. ఇది మా ఫ్రెండ్కి కూడా తెలుసు. అందుకని మా అన్ననే ఒకసారి స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ డైరెక్టర్గా ప్రత్యేకంగా వేసినారు. దాంట్లో ఆయన సర్వీస్ కూడా ఇచ్చినారు. మా అన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా డైరెక్టర్గా ఉన్నారు. వ్యవసాయం మీద మా అన్నకు కూడా చాలా ఆసక్తి. అది రిటైర్మెంట్ తర్వాత మీకు వ్యవసాయం పైన మక్కువతో ఇక్కడ నాకు నేను మా ప్రకృతి ప్రేమికుడిని. పలమనేరులో ఈ వాతావరణము, ఆహ్లాదకరమైన వాతావరణము, అందుకని ఇక్కడే ఈ మామిడి తోటలు అవి పెట్టి ఆ మామిడి తోటలతోనే కలిసి ప్రయాణం చేస్తాను. అవి నాకు మామిడి తోటలు నాకు ఒక బిడ్డలాగా నేను నాటిన మామిడి చెట్లు. మా గ్రామంలో ఉండే మామిడి తోటలో మా నాన్న నాటినవి, ఇక్కడ నాటిన మామిడి చెట్లు నేను నాటినవి. అవి మాకు బిడ్డలాగా. అవి ఒక 4 రోజులప్పుడు ట్రాన్స్ఫర్ కాలిపోయింది. నీళ్ళు లేకుండా ఎండిపోతా ఉంటే నాకు నిద్రే రావటం లేదు. ట్రాక్టర్ పెట్టి ట్యాంకర్ పెట్టి తోలిస్తామని అట్లా వాటికి కూడా ప్రాణం ఉండేవి చెట్లు కూడా. వాటితో గడపడం ఎంతో ఆనందము, ఆరోగ్యము, ఆహ్లాదకరం. మీరు పలమనేరుకు వచ్చిన తర్వాత మామిడి చెట్లు పెట్టిన తర్వాత చాలా మంది మిమ్మల్ని చూసి ప్రకృతి ప్రేమికులు అనేది చాలా మంది అంటున్నారు. మేము 1977లోనే హై డెన్సిటీ మ్యాంగో ఇది స్టార్ట్ చేసింది మేము. ఇక్కడ మా గ్రామంలో గురుకువారిపల్లి పంచాయతీ, జీగోళ్ళపల్లి గ్రామం, కోనంపల్లి మండలం. ఫస్ట్ టైము అప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియదు హై డెన్సిటీ ప్లాంటేషన్ అంటే ఏమేమి. అంటే ఒకే ఒక 5 గజాలకు, అప్పట్లో 5 గజాలకు ఫస్ట్ టైం మామిడి తోట పెట్టింది. ఒక 10 ఎకరాల్లో ఒకే వెరైటీ, తోతాపూరి వెరైటీ పెట్టి స్టార్ట్ చేసినాము. ఇప్పుడు పలమనేరు దగ్గరికి వచ్చినాక కూడా నేను చాలామందికి ప్రేరణ. ఈ ప్రాంతంలో లేవు పెద్దగా మామిడి తోటలు, కానీ ఇప్పుడు అందరూ ఒకరి ఇక్కడ కూడా చాలా బాగుంది. మామిడి తోటలకు ఈ ప్రాంతమే ఎక్కువ అనుకూలంగా ఉంది. పలమనేరు ప్రాంతమే ఇప్పుడు ఎక్కువ అనుకూలంగా ఉంది. ఇక్కడ దిగుబడి కూడా బాగా వస్తూ ఉంది. రైతులు కూడా కష్టపడేవాళ్ళు. కూరగాయలు అవి చేస్తూ ఇప్పుడు మామిడి తోట కూడా అందరూ మామిడి తోటలు పెడుతున్నారు. దానివల్ల కొంత లాస్ట్ ఇయర్ కొంచెం దెబ్బతిన్నా కానీ జనరల్గా అదే మాదిరిగా ఉండదు. దానివల్ల రైతులకు కొంచెం ఆదాయం కూడా స్థిరంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తూ ప్రజలకు ఏదో చేయాలి మనము ఈ ప్రాంతానికనే మా మిస్సెస్ పార్వతి గారు కరస్పాండెంట్గా ఈ ప్రాంతానికి మనం గుర్తుండేట్టుగా ఏదైనా చేయాలని 10 మందికి మంచి పని చేయాలని అప్పట్లో ఈ ఊర్లో రికగ్నైజ్డ్ హై స్కూల్ లేదు. ఫస్ట్ టైం పలమనేరులో రికగ్నైజ్డ్ హై స్కూల్ మధు విద్యా హై స్కూల్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది చదువుకున్నారు. ఆర్థికంగా కొంచెము అనుకూలంగా లేని విద్యార్థులకు ఎంతోమందికి సహాయం చేసి ఫీజులు లేకుండా సహాయం చేసినాము. వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు బయట ఎక్కడ పోయినా కనపడుతూ ఉంటారు. అది ఒక తృప్తి మాకు. అదేవిధంగా కాలేజీ కూడా అప్పట్లో ప్రైవేట్ కాలేజీలు కూడా లేవు. ప్రైవేట్ కాలేజీలు కూడా మా భార్య కరస్పాండెంట్గా ఆమె నడిపింది. ఈ ప్రాంతానికి గుర్తుండిపోయేలా నేను చేసిన ఒక మంచి పని, నేను మా మిస్సెస్ కలిపి చేసిన ఒక మంచి పనిగా అది ఒక తృప్తిగా ఉంటుంది మాకు తలుచుకున్నాను. లేదా టౌన్లో ఇంటి దగ్గర మామిడి చెట్లు మామిడి చెట్లు తోట దగ్గరికి మనం పోవాలంటే మనం మామిడి తోట దగ్గరికి పోవాలా. ఇప్పుడు మా మామిడి తోటే మా ఇంటి దగ్గరికి వచ్చింది. పలమనేరు టౌన్లో హైవే మీద 1 ఎకరాలో మామిడి తోట. మనం నిద్ర లేస్తానే మామిడి చెట్లను చూడాలా. ఇప్పుడు కూడా ఇక్కడ ఫుల్గా పంట పండింది. చూస్తూ ఉంటే ఎంతో మా బిడ్డలాగా అయితే చూసుకుంటా. తెల్లవారు లేస్తే ఫస్ట్ వార్తన 1/2 గంట కడతాను. చెట్టు దగ్గర పోయి చూస్తాను. బ్రహ్మాండంగా కాసి ఉన్నాయి. కొన్ని సమస్యలు ఇక్కడ కోతులు అవి సమస్యలు అయినా కూడా నడిపిస్తూ ఉన్నాము. ఈసారి ఫుల్గా క్రాప్ కూడా వచ్చిన్నది. ఎంతో సంతోషంగా ఉంది నాకు. మా ఇంటి దగ్గర ఉండే మామిడి తోట ఇంత పంట వచ్చింది. ఈ కవర్లు కట్టేదాని వల్ల
ఇప్పుడు కవర్లు కట్టడం వల్ల ప్రయోజనం ఏమంటే మన మామిడి తోటలో ప్రపంచంలోనే ఇండియా ఫేమస్ మామిడి తోటకి ఎక్కువ మామిడి తోటలు ఉండేది. మళ్ళీ ఇండియాలో చిత్తూరు జిల్లా ఫేమస్ అయింది. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మామిడి తోటలు ప్రత్యేకంగా మన మామిడి పళ్ళకు ఉన్నంత రుచి ఎక్కడ కానీ లేదు ప్రపంచంలోనే. అందువల్ల ఇప్పుడు ప్రపంచ దేశాలు సుమారు 50 దేశాల నుంచి ఈ మామిడి పళ్ళకు ఆర్డర్స్ వస్తున్నాయి, ఫ్లైట్లో పోతున్నాయి, విమానాలు ఎక్కుతున్నాయి. మామిడికాయలు కవర్ కట్టిన మామిడికాయ అదృష్టం చేసుకున్నాయి, ఎందుకంటే ఇది విమానం వచ్చుకుంది బయట దేశాలకు పోతుంది. పడవల్లో ఏసీ కంటైనర్లో లేదా షిప్పుల్లో మామిడి గుజ్జు రూపంలో లేదా పండు రూపంలో ఇది ప్రయాణం చేస్తుంది విదేశాలకు. అందుకోసం ఈ కవర్లు కడుతున్నాం. అది ఒకటి డిస్ట్రిక్ట్ నుంచి పలమనేరు నుంచి విదేశాలకు వెళ్తున్నాయి, తప్పకుండా వెళ్తాయి. దీనికి మూల కారణం ప్రకృతి ప్రేమ మన మధుసూదన్ రావు గారే. దీనికి మూల కారణం ప్రకృతి. ఇవన్నీ మామిడికాయలు అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తుందంటే దానికి కారణం మన మధుసూదన్ రావు గారే. అలాంటి అభ్యుదయ రైతులు ఇంకా కూడా ఉంటారు. దీంట్లో ఏమరా అంటే వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన వెరైటీలు ఉన్నాయి. బేనిషా, మల్గోపా, కాలేపాడు, ఆపుస్ అంటారు, ఆల్ఫాన్సో. ఈ వెరైటీలకి 5 వెరైటీలకి విదేశాల నుంచి డైరెక్ట్ ఫ్రూట్ టేబుల్ వెరైటీగా ఫ్రూట్స్ కోసమే ఎక్కువ ఆర్డర్లు ఉన్నాయి. మంచి డిమాండ్ ఉంది. మనకు విదేశ మారక ద్రవ్యం వస్తుంది, రైతులకు ఆర్థికంగా కూడా మేలు జరుగుతుంది. ఈ కవర్లు కట్టేది ప్రాక్టీస్ ప్రభుత్వం కూడా చాలా సబ్సిడీ ఇస్తూ ఉంది, మంచి పని చేస్తూ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు మన ప్రభుత్వానికి విదేశ మారక ద్రవ్యం వస్తుంది, రైతులకు డబ్బు ఎక్కువగా వస్తుంది. అందరికీ మంచి నీలం వెరైటీ వచ్చి ఆగస్ట్ దాకా వస్తుంది. లాస్ట్లో వచ్చి ఇండియాలో ఎక్కడ ఉండవు మామిడి పండ్లు, అప్పుడు మన చిత్తూరు జిల్లాలో ఉంటాయి. ప్రత్యేకంగా బంగారుపాలెం ఏరియాలో ఉంటాయి. అప్పుడు రైతులకు మంచి ధర, గిట్టుబాటు ధర కూడా జరుగుతుంది. పండించిన మామిడి పళ్ళు చాలా టేస్టీగా ఉంది అంటారా, దానికి కారణం ఏంటి? కారణం ఏమంటేమా, నేను యూరియా కానీ కాంప్లెక్స్ కానీ ఏది కానీ వాడను. నేను ఏం చేస్తానంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు 4 సంవత్సరాలుగా నవధాన్యాలు అని చెప్పి మన పెద్దోళ్ళు కనుక్కుంటారు. నవధాన్యాలు అంటే ఏం మనం మర్చిపోయినాము. నవధాన్యాలు అంటే ఏదో పెళ్లిలో పెడతారు, చావు దగ్గర పెడతారు, దేశాల్లో పెడతారంటారు. అది కాదు. నవధాన్యాలకు ఎంతో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది మన సంస్కృతిలో. ఆ గింజలు చల్లుతాను నేను. నవధాన్యాలు కాదు, 18 రకాల గింజలు చల్లుతాను. అన్నీ మామూలు బజార్లో పోయి తీసుకొని వచ్చి అవి దీనికి దాంట్లోనే అంతా అన్ని యూరియా, ఫాస్ఫరస్ అన్నీ ప్రతి ఒక్కటి ఉంటుంది దాంట్లోనే. అన్ని పదార్థాలు దాంట్లో ఉంటాయి. నేను మామూలుగా ఏవి కానీ వాడను. మూట్లో ఏది యూరియా, కెమికల్స్ ఏది కానీ వాడను. పూర్తిగా వాటి మీదనే పంట పండిస్తూ ఉన్నాను. ఇది కూడా అందరూ రైతులు ప్రాక్టీస్ నేర్చుకున్నారు. అందరూ కూడా ఇప్పుడు నేను చేస్తూ ఉండేది నవధాన్యాలు చల్లుతా ఉన్నారు. చాలామంది రైతులు, నా చుట్టూ ఉండే రైతులు, స్నేహితులు, మన అందరూ కూడా అప్లై చేసి కొంచెం డబ్బు కూడా మిగులుతూ ఉంది. ఈ కెమికల్స్కు పెట్టే డబ్బు కూడా మిగులుతా ఉంది. ఈ ప్రేక్షకులకి అందరికీ కూడా సార్ మీ విలువైన టైంని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా. మీకు కూడా మీరు మమ్మల్ని మీ ద్వారా కొన్ని ముఖ్యంగా కొన్ని రైతులకు సంబంధించినవి కొన్ని సలహాలు విషయాలు మీ ప్రేక్షకుల ద్వారా 10 మంది రైతులకు తెలిస్తే నాకు కూడా ఎంతో సంతోషము. అందరూ మీ ప్రేక్షకులు అందరూ కూడా శుభాకాంక్షలు. ఉద్యోగంలో జరగముందు రాజకీయాల్లో యువజన కాంగ్రెస్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండేటప్పుడు నాకు మన పల్మనేరు ఎమ్మెల్యే గారు ఫాదర్ గౌరవనీయులు నూతన రామకృష్ణారెడ్డి గారు, ఎక్స్ఎంపీ గారు, వాళ్ళతో కలిసి కూడా నేను కొంత ఎన్నో ఫంక్షన్లు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మీటింగ్లు రాజకీయాల కాలంలో మేము కలిసి పనిచేసినాము. అది కూడా మాకు ఉపయోగపడాలి. తర్వాత మీరు ఎందుకు రాజకీయాలకు రాకుండా ఉన్నారు? ఇప్పుడు నా స్నేహితులు, ముఖ్యమంత్రిగా ఉన్న నా స్నేహితులు, అతన్ని చూస్తే నాకు ఒకసారి సంతోషం, ఆనందం అంతా ఉంటుంది. ఒకసారి బాధ కూడా ఉంటుంది. ఏమంటే వెనకాల గన్నులు పెట్టుకొని ఉంటారు, ముందర కెమెరాలు పెట్టుకొని ఉంటారు. ఏం లైఫ్ అయ్యేది, ఫ్రీడమ్ లేదు. ఈయనకి ఎందుకు పాపం ఎంత కష్టం వచ్చింది అని అనిపిస్తుంది నాకు. అంతే. ఆయన ప్రజల కోసం ఆయన దేవుడు ఇచ్చిన ఆయనకి అవకాశం వచ్చింది. ఆయనకి
ఆ మాదిరిగా ఎవరికి అవకాశం రాదు, ఆ మాదిరిగా ఎవరు కూడా చేయలేరు. ఆ, మా మిత్రుడు ఇంత ఇంత గొప్ప స్థానానికి వచ్చి 10 మందికి, మన ప్రజలకి, మన దేశానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచంలోనే ఒక అగ్రనాయకుల్లో ఒక నాయకుడిగా సేవలు, ప్రపంచానికి, దేశానికి సేవలు అందిస్తున్నందుకు నాకు గర్వకారణంగా తెలుగు వ్యక్తిగా ఎన్టీ రామారావు గారి తర్వాత ఆ స్థానాన్ని నిలబెట్టి నడిపిస్తున్నందుకు మనం ఎంతో అదృష్టవంతులు.